to a flame, you'll play his game. He's a fix a toxic you never had. టాక్సిక్ 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 ఈ సినిమా ఎంతలా ట్రెండ్ అవుతుందో చెప్పనక్కర్లేదనుకుంటా. మొన్నే కదా యష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ అసలు అందరినీ షాక్ కి గురి చేస్తుంది. అసలు ఒక హీరోని అంతలా ఎలివేట్ చేసి ఒక రొమాంటిక్ సీన్ తో ఇంట్రో ఇవ్వాలా అని అనిపించింది. ఆ టీజర్ కొంతమందికి నచ్చినా చాలా మందికి నచ్చలేదు. కానీ ఈ సినిమాకి ఆ నెగిటివిటీతో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు సరికదా. ఆ నెగిటివ్ పబ్లిసిటీ కూడా బాగా పనిచేస్తుంది. ఎందుకు అంటే మన టాలీవుడ్ పెద్ద ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని ఏకంగా 120 కోట్లు పెట్టి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రిలీజ్ రైట్స్ కొన్నాడంట. అబ్బో, మరి ఆ స్టోరీ ఏంటో చూసేయండి. కేజీఎఫ్ చిత్రాలతో దేశవ్యాప్తంగా అపారమైన క్రేజ్ ను సంపాదించుకున్న కథానాయకుడు యష్ నుంచి రాబోతున్న తాజా భారీ చిత్రం టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ ఇప్పటికే సినీ ప్రియుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. విలక్షణమైన కథలను ఎంచుకునే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 19న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన వ్యాపారపరమైన వార్త ఒకటి పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు థియేట్రికల్ హక్కులను భారీగా సుమారు 120 కోట్లకు సొంతం చేసుకున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ కేజీఎఫ్ సినిమాల అనంతరం యష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయిందని, ఆయన నుంచి 4 ఏళ్ల విరామం తర్వాత వస్తున్న టాక్సిక్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. అలాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తమ ఎస్వీసీ బ్యానర్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేసే అవకాశం రావటం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సినిమాపై ఉన్న నమ్మకాన్ని, అంచనాల స్థాయిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సినిమా జానర్ విషయానికి వస్తే ఇది పీరియాడిక్ నేపథ్యంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామాగా తెలుస్తోంది. కథ పరంగా, విజువల్ ప్రెజెంటేషన్ పరంగా ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశంతో చిత్రాన్ని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణం చివరి దశలోకి చేరుకున్న ఈ చిత్రం తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో యష్ క్రేజ్ మరింత విస్తరించే అవకాశం ఉంది. సాంకేతిక బృందం కూడా ఈ సినిమాకు ప్రత్యేక బలం కానుంది. రవి బస్సు సంగీతాన్ని అందిస్తుండగా ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. అలాగే ప్రతిభావంతుడైన ఛాయాగ్రాహకుడు రాజీవ్ రవి విజువల్ టోన్ ను మరింత భిన్నంగా మలుస్తున్నారు. ఈ కాంబినేషన్ సినిమాకు అంతర్జాతీయ స్థాయి నాణ్యతను తీసుకురావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న ప్రతి అడుగు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పుడు టాక్సిక్ రూపంలో ఆయన మరో కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో అంచనాలు మరింత పెరిగాయి. భారీ వ్యాపార ఒప్పందాలు, శక్తివంతమైన సాంకేతిక బృందం, విభిన్నమైన కథా నేపథ్యం, ఈ అన్ని అంశాలు కలిసి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఒక పెద్ద ఈవెంట్ గా నిలబెట్టే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఈ అనుభవం మార్చి 19న థియేటర్లలో ఎలా ఉంటుందో చూడాలి. To a flame, you'll play his game. He's a fix a toxic you never had. అయ్యో, లాస్ట్ కి ఒక విషయం మర్చిపోయాం. ఈ సినిమాలో అసలు హీరోయిన్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా? ఆల్రెడీ నయనతారాని గంగగా, కియారా అడ్వాణిని నదియాగా, హ్యుమా కురేషిని ఎలిజబెత్ గా, తారా సుతారియాని రెబెక్కాగా, ఇంకా రుక్మిణి వసంత్ ని మెలిసాగా పరిచయం చేసి వారి ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. సో మొత్తానికి యష్ ఏదో చేయబోతున్నాడు. అది కూడా దురంధర్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి సీక్వెల్ తో రాబోతున్న రణ్వీర్ సింగ్ తో సేమ్ అదే డేట్ కి పోటీ పడబోతున్నాడు.